కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. వారి సమస్యలు తమ దృష్టిలో ఉన్నాయన్నారు. రసాయన పరిశ్రమల ప్రభావంతో తమ జీవనోపాధిపై ప్రభావం పడుతున్నట్లు ఉప్పాడ మత్స్యకారుల ఆందోళన చేస్తున్న విషయం గుర్తించామన్నారు. త్వరలో వారి సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించామని పవన్ తెలిపారు. మరణించిన 18 మంది మత్స్యకారులకి సంబంధించి వారి కుటుంబాలకు చెల్లించాల్సిన బీమా మొత్తం చెల్లిస్తామన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కష్టజీవులకు భరోసా కల్పిస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో కూర్చొని అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రమ పెడతాము. ఎట్టి ప్లస్లో మీరే ఆ కార్యక్రమం కూడా చూస్తారు. కొన్ని అంటే ఇది 20 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఈరోజు ఒక్క రోజులో నేను డెసిషన్ తీసుకొని డెసిషన్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. మీకు చర్చించగానే ఒక పరిష్కారం చూపలేని సమస్య. సో దయచేసి మాకు కొంత టైం ఇస్తే సోమవారం ఈ అసెంబ్లీ అయిపోతున్నాయి. ఇమ్మీడియట్ గా డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో ఆనరబుల్ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఈ సమస్యకి ఎట్టి పరిస్థితుల్లో ఒక సొల్యూషన్ వచ్చేటట్లు ప్రయత్నం చేస్తా. అది మీరు కూడా చూస్తారు. ఏదైనా ఉన్నా అంటే మీరు నమ్ముతారు లేదు కానీ ప్రతి నెల ఏదో ఒక ఇష్యూ ఆయనకి సమస్యలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఆయన నేతృత్వంలో డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో వారి నేతృత్వంలో దీనికి సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత మాది. దయచేసి కొంత నమ్మకం ఉంచండి, కొంత సమయం ఇవ్వండి. నేను మీతో ఇదే విషయం వచ్చి నేను నెక్స్ట్ మీరే చూస్తారు. ఒక నెక్స్ట్ 10 రోజులు మనం స్టార్ట్ చేస్తాం. వర్క్ కూడా ఈ అసెంబ్లీ అయిపోతూనే మీ దగ్గరికి వచ్చి పని మొదలు పెడతాం. దయచేసి మళ్ళీ వేటకు వెళ్ళాలి. సీజన్ ఇప్పుడు వచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ అనుష. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉప్పాడ కొత్తపల్లికి సంబంధించి పలు గ్రామాల మత్స్యకారులు 2 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఏదైతే అరబిందో, దివీస్ వంటి కంపెనీలు ఉన్నాయో ఆ పరిశ్రమల కాలుష్యాన్ని సముద్రంలో వదలడంతో మత్స్య సంపద చనిపోతుందని చెప్పి వాళ్ళు 2 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావాలి, ఇక్కడ పరిస్థితులు చూసి ఆయన సమాధానం చెప్పాలి, అంతవరకు ఆందోళన విరమించేది లేదని చెప్పడం జరిగింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల ధర్నా చేసి తిరిగి ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకే మత్స్యకారులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. కుటుంబ సభ్యులతో వచ్చారు. వాళ్ళు టెంట్లు వేయడంతో పోలీసులు అనుమతి లేదని చెప్పి టెంట్లు కూడా తీసివేశారు. అయినా వారు ఎండలోనే కూర్చుని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్ కు ఫోన్ తో మాట్లాడి అక్కడ పంపించారు. మత్స్యకారుల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉంది, ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తాం. ఇప్పటికే ఏవైతే కంపెనీలు ఉన్నాయో కంపెనీల ప్రతినిధులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, మత్స్యకారులు, స్థానికులతో కమిటీ వేసో కమిటీ ఏదైతే ఆదాయ సూచనలు జారీ చేస్తుందో పరిగణలో తీసుకుని ఖచ్చితంగా వారి జీవనోపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే ఏవైతే ఇక్కడ కాలుష్యాన్ని బెదజిల్లుతున్నాయో ఆ కంపెనీల మీద కూడా ఆయన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆయన అయితే వైరల్ ఫీవర్ కారణంగా జ్వరంతో ఉన్నందున రాలేకపోతున్నాను కూడా ప్రకటనలో విడుదల చేసి కలెక్టర్ పంపించారు. ఉప ముఖ్యమంత్రి ప్రతినిధిగా కలెక్టర్ అక్కడికి చేరుకున్నారు. వారితో చర్చలు జరిపారు. కానీ వారు ఎంత మాత్రం అంగీకరించడం లేదు. నిన్నటి రోజున కాకినాడ ఆర్డీఓ, పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్, డిఎస్పీ వచ్చారు. అయినా కొంచెం లేదు. పవన్ కళ్యాణ్ వచ్చే వరకు మీకు కథలో ఆయన జ్వరం తగ్గిన తర్వాత రమ్మని, అంతవరకు రోడ్డు మీద ఉంటామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సముద్రం కాలుష్యం అవుతుందో, ఎలా కాలుష్యం అవుతుందో, ఎన్ని కంపెనీల నుంచి సముద్రం అవుతున్నారు, వాటన్నిటితో కూడిన లైవ్ డిమాన్స్ట్రేషన్ కూడా ఆందోళన చేసి వాడు చూపించడం జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ వస్తే తప్ప తమ సమస్యకు పరిష్కారం కాదు, ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి రావాలి, అంతవరకు కదిలేదు లేదని చెప్పడంతో నిరాశతో కలెక్టర్ విడిదిరి వెళ్లడం జరిగింది. పరిస్థితులు నల్గొండ భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ మత్స్యకారులు మాత్రం ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడే ఉంటామని చెప్పి బీచ్ రోడ్డు పూర్తిగా క్లోజ్ చేశారు. దాంతో కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. మొత్తం మీద ఉప ముఖ్యమంత్రి కలెక్టర్ ను రాయబారిగా పంపినప్పటికీ చర్చలు విఫలమయ్యాయి. నేను ఆర్డీఓ, డిఎస్పీ బృందం చర్చలు విఫలమై ఆందోళన మాత్రం కొనసాగుతుంది. అనుష. సాంబశివరావు, అయితే మత్స్యకారుల సమస్య ఏంటి, అసలు మత్స్యకారుల ప్రధాన డిమాండ్స్ ఏంటి, వాళ్ళు వినిపిస్తున్న డిమాండ్స్ ఏంటి? వాళ్ళు ప్రధానంగా 15 డిమాండ్లు పెట్టడం జరిగింది. ఒకటి, ఏదైతే ముఖ్యంగా సముద్ర కోతకు గురవుతుందో దాని జియో ట్యూబ్ వాల్ నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కేంద్రంతో మాట్లాడి 363 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ జియో ట్యూబ్ వాల్ నిర్మాణానికి
కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంది. అంతవరకు రాతి కట్టడాలు కట్టాలని ప్రధాన డిమాండ్. ముఖ్యంగా దివీస్, అరబిందో ఫ్యాక్టరీల వల్ల కాలుష్యం సముద్రంలోకి వస్తుంది. వచ్చి 20 కిలోమీటర్ల లోపలికి సముద్రంలోకి వెళ్లడంతో మత్స్య సంపద చనిపోతుంది. వేటకు వెళ్ళ తమకు పని కావడం లేదు. వాటి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థలు ప్రతి నెల మత్స్యకారులకి పరిహారం చెల్లిస్తున్నాయి. అలాగే తమకు కూడా ప్రతి మత్స్యకారు కుటుంబానికి ఏదైతే గుర్తింపు కార్డు ఉందో ప్రతి కుటుంబానికి ప్రతి నెల పరిహారం చెల్లించాలన్నది 3వ డిమాండ్. ఇక 4వ డిమాండ్ ఏదైతే తాము బోట్లు తయారు చేసుకుని సెకండ్ హ్యాండ్ ఇంజిన్లు పెడుతున్నాం వాటికి కూడా పర్మిషన్ ఇవ్వాలి. సెకండ్ హ్యాండ్ ఇంజిన్ కి పర్మిషన్ ఇవ్వడంతో తాము అప్పు చేయలేకపోతున్నామని చెప్పి 15 ప్రధాన డిమాండ్లు వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఉప్పాడ నుంచి అమీనాబాద్, కోనపాపపేట వరకు ఉన్న మత్స్యకారులంతా కూడా ఏదైతే కొత్తగా హార్బర్ నిర్మించారో హార్బర్ నిర్మాణంలో ప్లాన్ మార్చాలి. ఈ గోడ తగిలి బోట్లు పడిపోతున్నాయి, వాటికి నష్టపరిహారం ఇవ్వాలన్న 15 డిమాండ్లు వారు ముందుంచారు. వీటిలో కొన్నిటిని నెరవేర్చేందుకు అధికారులు అంగీకరించినప్పటికీ నష్టపరిహారం అంశంపై ఇప్పటికే సంస్థలతో మాట్లాడారు. అది 3 నెలలకు ఒకసారి వల్ల 6 నెలలుగా లేదా ఏడాదికి ఒకసారి దానిపైన చర్చ జరుగుతున్నాయి. మిగతా మాత్రం ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున నేరుగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాంతో కలెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. కొన్ని డిమాండ్లు మాత్రం అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఆయన మా ఎమ్మెల్యే కాబట్టి స్థానిక ఎమ్మెల్యేగా మమ్మల్ని పరామర్శించేందుకు రావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సాంబశివరావు, అయితే ఈ సమస్యతో ఎంతమంది మత్స్యకారులు చనిపోయారు? గతం నుంచి ఇప్పటి వరకు చూస్తే ముఖ్యంగా 2014 టీడీపీ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా 2019 వైసీపీ గవర్నమెంట్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉంది. ఏదైతే హార్బర్ కొత్తగా నిర్మిస్తున్నారో దాని వద్ద 10 మంది వరకు చనిపోవడం జరిగింది. ఇక వేటకు వెళ్లి చనిపోయిన వరకు కూడా పరిహారం అవ్వలేదు. వాళ్ళ లెక్కల ప్రకారం 100 మంది వరకు మత్స్యకారులు చనిపోయి ఉండవచ్చని చెప్తున్నారు. కానీ దీని మీద స్పష్టమైన గణాంకాలు ఇటు మత్స్యకారుల వద్ద కానీ మత్స్యశాఖ వద్ద కానీ లేవు. ముఖ్యంగా మత్స్యశాఖ నిర్లక్ష్యం వల్లే తాము ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇతిమిత్తంగా ఇంతమందిని చెప్పలేకపోతున్నారు కానీ చనిపోయిన ప్రతి కుటుంబానికి పరిహారం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగాల డిమాండ్ కూడా ఉంది. సాంబశివరావు, అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో మత్స్యకారులు ఏమంటున్నారు? వాళ్ళలో ఏమాత్రం స్పందన లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇదే జిల్లా కలెక్టర్ దివీస్ పరిస్థితికి సంబంధించి కమిటీ వేశారు. కమిటీలో మేము కూడా ఉన్నాం. మేము ఇచ్చిన ప్రతిపాదనలు పక్కన పెట్టేశారు. మళ్ళీ అది నివేదిక ఇచ్చిన తర్వాత ఇంతవరకు మమ్మల్ని చర్చలు కూడా పిలవలేదు. పవన్ కళ్యాణ్ వస్తే తప్ప ఇక్కడి నుంచి తాము కథలో, ఎందుకంటే మేము ముఖ్యమంత్రి రమ్మని అడగట్లేదు, లేదా మత్స్యశాఖ మంత్రిని అడగట్లేదు. మా ఎమ్మెల్యే కాబట్టి మా ఎమ్మెల్యే మా సమస్యలు స్వయంగా చూడాలి, అందుకోసం ఆయన రావాలి, ఆయన వస్తే తప్ప కదిలేదు లేదని వాళ్ళు చెప్తున్నారు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.